హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ డాడీ? ఏంట్రా అప్పుడే వచ్చేసావు? బయట అయితే ఎండగా ఉంది. అందుకని మ్మ్, ఇంట్లో అయితే ఏసీ ఉంది కదా, అందుకే తొందరగా వచ్చా. అరే, కొంచెం బాగా చదువుకొని ప్రయోజకుడివి కాదా? దీని గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా డాడీ? ఏమన్నాడు? పునాదులు స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని అలాగే ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అరే, అసలు నీ లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నావురా? హెహె, తొందరపడి కాళ్ళు రెగ్గొట్టుకోవడం కన్నా నిదానమే ప్రధానం అన్నట్టు మెల్లగా ఆలోచిద్దాం డాడీ. తొందర ఏముంది? నిన్ను బాగు చేయడం ఎవ్వరి తరం కాదురా. ఎవరండి లోపల? ఎవరండి? ఎవరు కావాలి మీకు? ఆ, నా పేరు జంబల్హాట్ రాజా. జంబల్ హట్ రాజానా? ఎస్, వీడు నా కొడుకు జంబల్హాట్ కూజా. జంబల్ హట్ కూజానా? ఏంటండి, మీరు ఏ గ్రహానికి చెందిన వాళ్ళు? అబ్బే, అచ్చం ఈ గ్రహానికి చెందిన వారం. మరి మీ పేర్లేంటి ఇలా ఉన్నాయి? లైఫ్ ఈజ్ డిఫరెంట్ కదండి, అందుకే మా పేర్లు కూడా డిఫరెంట్గా ఉండాలని ఈ రకంగా పెట్టుకున్నాం. సర్లే కానీ ఎవరు కావాలి? ఆ, మేము ఒక శుభకార్యానికి వెళ్ళే వస్తుంటే మా కారు సడన్గా ఆగిపోయింది. అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగా? ఆ, అదేనండి, మెకానిక్ని అడిగితే రేపు ఉదయం వస్తానన్నాడు. అంటే మీకు లేట్ అయిపోతుంది కదా, పైగా ఈ రాత్రి వెహికల్స్ కూడా ఏం దొరకవు. ఆ, అందుకే మీరు ఒక హెల్ప్ చేస్తే. హెల్పా? నేనేం చేయాలి? ఆ, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు నా పుత్రరత్నానికి మీ ఇంట్లో కోసింత చెవిటిస్తే రాత్రి పడుకొని పొద్దున కాగానే లేచి వెళ్ళిపోతాం. సర్లే అండి, మీ బండి ఖరాబ్ అయితే మీరేం చేస్తారు? డాడీ ఏంటో తెలియకుండా ఎలాగా? హెహె, నాకు తెలుసు బాబు, ఇంత రాత్రి వచ్చి మీ ఇంట్లో పడుకుంటానంటే ఎవరికైనా అనుమానమే వస్తుంది. ఏరా, ఒక్క రాత్రే కదా, ఉండని. థ్యాంక్స్ అండి. రే, ఆ బాబుని తీసుకెళ్ళి కాసేపు అలా వెళ్ళిరండి, మేమిద్దరం పెద్దవాళ్ళం మాట్లాడుకుంటాం. సరే డాడీ, పద. మీరు లోపలికి రండి. ఆ, ఏంటండి, ఇల్లు మీ సొంతమేనా? హహ, అవునండి. అన్నట్టు మీకు అన్నీ మీ నాన్న పోలికలే వచ్చినట్టున్నాయి. హెహె, అవునండి, అందుకే మా వాడికి ఆ పేరు పెట్టా. తెలుస్తుంది. అబ్బా, ఏంటండి, ఇంట్లో ఏసీ లేదా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఏసీలు గట్రా ఉండవు. ఓ షిట్. చాలా చెమటగా ఉందండి, ఉక్కగా ఉంది. అదేంటండి, మీ చెమట తుడుచుకోవడానికి 500 రూపాయల నోటుతో తుడుచుకొని అలా పడేశారేంటి? హెహెహెహె, ఇవన్నీ మాకు చాలా కామన్ అండి, రోజు చాలా పడేస్తాను. ఎందుకంటే ఏసీని మనం వెంట తీసుకెళ్ళలేం కదా. మీరు చాలా డబ్బులు ఉన్నోళ్ళండి, మా ఇంటికి రావడం మేము చేసుకున్న అదృష్టం. హెహె, ఏదో మీ అభిమానం. ఉమ్, మ్మ్, ఏం పేరు? ఇందాక చెప్పాడు కదా మా నాన్న. ఆహా, అదేనా ఒరిజినల్? ఆఫ్ కోర్స్. సర్లే, ఏం చేస్తుంటావు? నీకు ఫేస్బుక్ ఉందా? లేదు. నాకుంది. అయితే అందులో రోజు నేను పోస్టులు పెడుతుంటాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అదే నేను చేసే పని. అంటే నో, పని పాట. నీ సర్లే కానీ నువ్వేం చేస్తావు? నేనా? మొన్నే ఇంటర్వ్యూకి వెళ్ళా. మరి జాబ్ వచ్చిందా? వచ్చింది. మరి వస్తే ఇంత నీరసంగా చెప్తున్నావేంటి? హెహె, వచ్చింది నాకు కాదు, వేరే వాడికి. అబ్బో, సర్లే వెళ్దాం పద. ఓకే. బాగా లేట్ అయింది, మీరు ఇక్కడ పడుకోండి, పొద్దున్న కాగానే లేచి వెళ్దురు. సరేనండి. రే, బాగా తెల్లారింది, వాళ్ళని లేపు, వాళ్ళు వెళ్తారు. ఆ, సరే డాడీ. ఏంట్రా, వాళ్ళని లేపమంటే నన్ను చూసి నవ్వుతున్నావు? డాడీ, నిన్న వేసుకున్న షర్టు ఈ రోజు నీ ఒంటి మీద లేదు. నువ్వెందుకు నవ్వుతున్నావు డాడీ? ఎందుకంటే నీ ఒంటి మీద కూడా బట్టలు లేవురా.
పిచ్చి డాడీ నీకు ఇంకా అర్థం కావడం లేదా? అంటే ఓరి నాయనో, ఇల్లేంద్రా ఖాళీగా ఉంది? రాత్రి వచ్చింది దొంగలు, మన ఇల్లు మొత్తం లూటీ చేసుకొని పోయారు. లేదురా, నిన్ననే నా కళ్ళ ముందు నేను నా కళ్ళతో చూసా. 500 నోటు తీసి వాడి చెమటను తుడుచుకొని దాన్ని నలిపేసి పడేశారా. ఉండు, కావాలంటే చూపిస్తా, ఇక్కడెక్కడో ఉంటుంది. ఆ ఆ, ఇదేంట్రా దొంగ నోటు? అంటే రాత్రి మన ఇంటికి వచ్చింది దొంగలు. స్టూడెంట్స్, ఈరోజు మీ ఎగ్జామ్ రిజల్ట్స్. బాబా ఏం ఎగ్జామ్ రాశారా? అదేంటి సార్, మీరే ఎగ్జామ్ పెట్టారు, మీరికే తెలియదా? ఎవడ్రా వాడు ఎగ్జామ్ రాయమంటే పంచులు వేస్తున్నాడు? అరే ఎట్రారా, సార్ ఎగ్జామ్ రాయరా అంటే ఎగ్జామ్ రాయరా అంటే పంచులు. అబ్బా, పంచులు వేస్తున్నారు. అబ్బా, పంచులు. అబ్బా, బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్? ఇప్పుడు మీ ఎగ్జామ్ రిజల్ట్స్. రే ఎట్రా. నో సార్, ఏంటి సార్ 0 వచ్చాయి? అవును, నువ్వు రాసిన దానికి 0 కాకపోతే 100 వేస్తారా? లేదు సార్, నేను రాశాను. అబ్బా, ఏం రాసావురా? అది మ్యాథ్స్ సార్. మరి నువ్వేం రాసావురా? అంటే ఇది మ్యాథ్స్ కాదా? సూపర్, నేను ఎగ్జామ్ పెట్టింది మ్యాథమెటిక్స్, నువ్వు ఎగ్జామ్ రాసింది తెలుగు. కనీసం స్లిప్పులు చూసి కూడా రాయడం రాదు, 0 కాకపోతే 100 వేస్తారా? నీకు ఆ 0 కూడా దండిగేరా. ఏదేమైనా మన ఇద్దరం జెమ్స్ రా, జెమ్స్. ఆ, ఇప్పుడు మన క్లాస్కు పట్టిన దరిద్రం. ఆ, రా నాయనా రా, ఇదిగో నీ పేపర్. నాదే సార్. అసలు ఏంట్రా ఈ పేపర్? ఎగ్జామ్ పేపర్ సార్. మీరే కదా ఎగ్జామ్ పెట్టింది, మీకు తెలియదా? అరే, వాడన్నా మ్యాథమెటిక్స్లో తెలుగు రాశాడు, నువ్వేంట్రా మ్యాథమెటిక్స్లో సినిమా స్టోరీ రాసావు? చూడండి సార్, టైం చాలా విలువైంది. నాకు వాళ్ళలాగా స్లిప్పులు పెట్టి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే రాత్రి జంబలకడి పంబ అనే ఒక సినిమా వచ్చింది, సినిమా స్టోరీనే రాసేసా.